అది 1944 సంవత్సరం మద్రాసులోని హరిదాస్ అని ఒక చిత్రం రిలీజ్ అయ్యింది. ఆ సినిమా దాదాపుగా 2 సంవత్సరాల వరకు థియేటర్ లో ఆడింది. ఆ సినిమాకి మెయిన్ రోల్ గా యాక్ట్ చేసింది తమిళ్ ఫస్ట్ సూపర్ స్టార్ అయిన ఎంకే త్యాగరాజ్ భాగవతార్. ఒకప్పుడు కోట లాంటి ఇంట్లో నివసిస్తూ బంగారు కంచంలో భోజనం చేస్తూ పన్నీర్ నీళ్లతో స్నానం చేసేవాళ్ళు. అలాంటి ఒక తమిళ్ సూపర్ స్టార్ కేవలం ఒక వ్యక్తి వల్ల తను సంపాదించిందంతా కోల్పోయి చివరి రోజుల్లో తినడానికి సరిపడా డబ్బులు లేని స్థితికి ఎలా వచ్చాడనేది ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని మొదలు పెడదాం. ఇంత పెద్ద సూపర్ స్టార్ జీవితాన్ని మార్చిన వ్యక్తి పేరు సిఎన్ లక్ష్మీకాంతన్. ఈ లక్ష్మీకాంతన్ ఎలా అయినా డబ్బులు సంపాదించాలి అని అనుకునేవాడు. ఒక రోజు ఎవరో ఒక వ్యక్తి యొక్క ల్యాండ్ ని తన ల్యాండ్ అన్నట్టు ఫార్జరీ డాక్యుమెంట్స్ ని సృష్టించి వేరే వ్యక్తికి అమ్మేశాడు. అయితే ల్యాండ్ కొనుక్కున్న వ్యక్తి ఆ ల్యాండ్ లో ఇల్లు కట్టుకుందామని చూస్తే నిజమైన ల్యాండ్ ఓనర్ వచ్చాడు. అప్పుడు ల్యాండ్ కొనుక్కున్న వ్యక్తి కోర్టులో కేసు వేశాడు. కోర్టులో లక్ష్మీకాంతన్ తప్పు చేశాడని తెలిసింది. అప్పుడు కోర్టు లక్ష్మీకాంతన్ కి 7 సంవత్సరాల జైలు శిక్షని విధించింది. రాజమండ్రి జైల్లో ఉన్న లక్ష్మీకాంతన్ పారిపోవడానికి ప్రయత్నించాడు. దానితో లక్ష్మీకాంతన్ ని అండమాన్ జైలుకి పంపించారు. చాలా సంవత్సరాలు జైలు జీవితం అనుభవించిన తర్వాత లక్ష్మీకాంతన్ రిలీజ్ అయ్యి తిరిగి మద్రాస్ కి వచ్చాడు. అదే సమయంలో భారతదేశంలో సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ సినిమాని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకోవాలని లక్ష్మీకాంతన్ అనుకున్నాడు. అప్పుడే తనకు ఒక ఆలోచన వచ్చింది. సినిమాలో జరిగే న్యూస్ కోసం సినిమా తూతు అనే మ్యాగజైన్ రాయడం మొదలు పెట్టాడు. తర్వాత ఏ సినిమా రాబోతుంది, ఆ సినిమాలో ఎవరు నటించబోతున్నారు, ఇలాంటి విషయాల్ని రాసేవాడు. అప్పట్లో దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దీనితో లక్ష్మీకాంతన్ ఆగలేదు. అప్పట్లో మంచి ఫేమ్ ఉన్న యాక్టర్స్ కోసం కొన్ని గాసిప్స్ రాయడం మొదలు పెట్టాడు. ఈ యాక్టర్ కి వేరే వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని తప్పుడు న్యూస్లు రాయడం మొదలు పెట్టాడు. ఈ మ్యాగజైన్లు చదివిన ప్రజలు అవన్నీ నిజమని అనుకునేవాళ్ళు. లక్ష్మీకాంతన్ ఇంకా పూర్తిగా నిజాలు రాయడం మానేశాడు. అలా లక్ష్మీకాంతన్ సూపర్ స్టార్ అయిన ఎంకే త్యాగరాజ్ భాగవతారా మరియు కమీడియన్ ఎన్ఎస్ కృష్ణ, ఎస్ఎం శ్రీరాములు నాయుడు కోసం రాయడం మొదలు పెట్టాడు. చాలా మంది యాక్టర్స్ వాళ్ళ గురించి మ్యాగజైన్ లో రాయవద్దని లక్ష్మీకాంతన్ కి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. కానీ ఎంకే త్యాగరాజ్ భాగవతార్ మాత్రం ఇలానే లక్ష్మీకాంతన్ ని వదిలేస్తే చాలా మంది కెరియర్స్ పోతాయని పోలీసులకి, కొంతమంది బ్రిటిష్ అఫీషియల్స్ కి లెటర్ రాశారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా తూతు అనే మ్యాగజైన్ కి సరైన రిజిస్ట్రేషన్ లేదని పోలీసులు దీన్ని సీజ్ చేశారు. దానితో లక్ష్మీకాంతన్ కి డబ్బులు రావడం ఆగిపోయాయి. అసలు ఈ కంప్లైంట్ ఎవరిచ్చారని ఎంక్వైరీ చేస్తే అప్పుడు లక్ష్మీకాంతన్ కి ఈ 3 వ్యక్తులు కలిసి కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది. లీగల్ గా ఒక కొత్త మ్యాగజైన్ మొదలుపెట్టి వీళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవాలని లక్ష్మీకాంతన్ అనుకున్నాడు. కానీ గవర్నమెంట్ లక్ష్మీకాంతన్ కి పర్మిషన్ ఇవ్వలేదు. అయితే అప్పట్లో హిందూ నేషన్ అనే ఒక మ్యాగజైన్ ఉండేది. అది బాగా లాస్ లో ఉందని లక్ష్మీకాంతన్ గమనించాడు. లక్ష్మీకాంతన్ ఆ మ్యాగజైన్ ఒక ఓనర్ దగ్గరికి వెళ్లి డీల్ మాట్లాడుకొని ఆ మ్యాగజైన్ కంపెనీని లక్ష్మీకాంతన్ కొనుక్కున్నాడు. అలా కొనుక్కున్న లక్ష్మీకాంతన్ మళ్ళీ గాసిప్ మ్యాగజైన్లు రాయడం మొదలు పెట్టాడు. ఇది ఆ మ్యాగజైన్ లో పనిచేస్తున్న నాగలింగం అనే వ్యక్తికి నచ్చలేదు. ఈ విషయం మీద నాగలింగం కి లక్ష్మీకాంతన్ కి చాలా సార్లు గొడవలు జరిగాయి. ఇది ఇలా ఉండగా లక్ష్మీకాంతన్ కి 2 ఇల్లులు ఉండేవి. అందులో ఒక ఇంటిని జానకి అనే ఒక ఫ్యామిలీకి అద్దెకిచ్చాడు. వాళ్ళు రెంట్ ఇవ్వడం లేదని లక్ష్మీకాంతన్ కి జానకి మధ్య కూడా గొడవ మొదలైంది. అప్పుడు లక్ష్మీకాంతన్ జానకి మీద కోర్టులో కేసు వేశాడు. ఆ కేసులో లక్ష్మీకాంతన్ గెలిచాడు. ఇల్లు ఖాళీ చేయకపోతే జైలుకి పంపిస్తానని లక్ష్మీకాంతన్ జానకిని బెదిరించాడు. కానీ జానకి ఇల్లు ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. అప్పుడు లక్ష్మీకాంతన్ తన మ్యాగజైన్ లో ఈ జానకి కోసం తప్పుడు కథనాలు రాయడం మొదలు పెట్టాడు. ఇది జానకి పబ్లిక్ లో చెడ్డ పేరుని తీసుకుని వచ్చింది. అప్పుడు జానకి ఈ విషయం గురించి తన హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కి చెప్పింది. ఆ వ్యక్తి పేరు వడివేలు. వడివేలు టైం వస్తే లక్ష్మీకాంతన్ ని ఏదో ఒకటి చెయ్యాలని అనుకున్నాడు. ఈ వడివేలు కోసం గుర్తుంచుకోండి, వీడియోలో మళ్ళీ చెప్తాను. ఇంకోవైపు లక్ష్మీకాంతన్ తన పగ తీర్చుకోవడానికి ఎంకే త్యాగరాజ్ భాగవతార్, ఎన్ఎస్ కృష్ణ, ఎస్ఎం శ్రీరాములు నాయుడు మీద తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నాడు. అది అక్టోబర్ 19, 1944 సంవత్సరం చెన్నైలోని ఒక వీధిలో లక్ష్మీకాంతన్ నడుచుకుంటూ వెళ్తుంటే వడివేలు తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని లక్ష్మీకాంతన్ ని పొడి చేశాడు. కానీ లక్ష్మీకాంతన్ తప్పించుకున్నాడు. లక్ష్మీకాంతన్ కి చిన్న గాయాలు అయ్యాయి. అప్పుడు లక్ష్మీకాంతన్ ట్రీట్మెంట్ తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ లో
కంప్లైంట్ ఇచ్చాడు. అయితే పోలీసులు చిన్న చిన్న గాయాలే కదా అని కంప్లైంట్ తీసుకోలేదు. అప్పుడు లక్ష్మీకాంతన్ లాయర్ దగ్గరికి వెళ్లి కోర్టులో కేసు వేద్దామని అడిగారు. అది నవంబర్ 8, 1944 సంవత్సరం. కేసుకి కావాల్సిన డాక్యుమెంట్స్ ని తీసుకొని జనరల్ కోలిన్స్ రోడ్ లో రిక్షాలో లాయర్ దగ్గరికి వెళ్తుండగా కొంతమంది కత్తులతో వచ్చి లక్ష్మీకాంతన్ మీద దాడి చేశారు. అయితే లక్ష్మీకాంతన్ చనిపోవలేదు. వంటి నిండా గాయాలయ్యాయి. ఆ గాయాలతో మెల్లగా నడుచుకుంటూ లక్ష్మీకాంతన్ లాయర్ ఇంటికి వెళ్ళాడు. లక్ష్మీకాంతన్ చూసి షాక్ అయిన లాయర్ ఏమైందని అడగగా మాట్లాడలేని స్థితిలో లక్ష్మీకాంతన్ ఇద్దరు వ్యక్తులు నా పైన దాడి చేశారని వాళ్ళ మీద కేసు వేయాలని చెప్పాడు. అప్పుడు లాయర్ ముందు ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత కంప్లైంట్ ఫైల్ చేద్దామని అన్నాడు. వెంటనే ఆ లాయర్ ఒక రిక్షా వాడిని పిలిచి లక్ష్మీకాంతన్ ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళమని చెప్పాడు. కానీ లక్ష్మీకాంతన్ ఆ రిక్షా డ్రైవర్ తో రిక్షాని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళమని అడిగాడు. ముందుసారి చిన్న దెబ్బలని పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. అందుకనే ఇప్పుడు కత్తిపోట్లతో రక్తపు మరకలతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. తర్వాత రోజు ఉదయం 4:15 లక్ష్మీకాంతన్ చనిపోయాడు. తన చావు వార్త విని ఎంతో మంది యాక్టర్స్ ఆనందపడ్డారు. ఇంకోవైపు పోలీసులు హంతకుడి కోసం వెతకడం మొదలు పెట్టారు. మొదటగా పోలీసులు వడివేలుని అదుపులోకి తీసుకొని ఇంటరాగేట్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు వడివేలు తనొక్కడే ఇది చేయలేదని తనకి సహాయంగా నాగలింగం కూడా ఈ హత్యలో ఉన్నాడని చెప్పాడు. అప్పుడు పోలీసులు నాగలింగం ని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయగా తనతో పాటు జయానందం అనే వ్యక్తి కూడా ఉన్నారని చెప్పారు. ఈ జయానందం ఎవరంటే అప్పట్లో తమిళ్లో మాధురీదేవి అనే ఒక యాక్ట్రెస్ ఉండేవాళ్ళు. తన తమ్ముడు ఈ జయానందం. ఈ జయానందం లక్ష్మీకాంతన్ ని చంపడానికి కారణం అప్పట్లో లక్ష్మీకాంతన్ మాధురీదేవి కోసం తప్పుడు మ్యాగజైన్స్ రాసి పబ్లిష్ చేసేవాడు. అప్పుడు పోలీసులు జయానందం ని అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు జయానందం అప్రూవర్ గా మారి ఈ హత్య వెనుక ఇంకొంతమంది ఉన్నారని చెప్పాడు. ఆ మెయిన్ వ్యక్తులు ఇంకెవరో కాదు, ఎంకే త్యాగరాజ్ భాగవతార్, ఎన్ఎస్ కృష్ణ, ఎస్ఎం శ్రీరాములు నాయుడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ హత్యని ప్లాన్ చేశారని, హత్యకి 3,000 రూపాయలు ఇచ్చారని చెప్పాడు. తర్వాత రోజు అంటే డిసెంబర్ 25, 1944లో పోలీసులు ఎన్ఎస్ కృష్ణని, త్యాగరాజ్ భాగవతార్ ని అరెస్ట్ చేశారు. భాగవతార్ ఒక సూపర్ స్టార్ అవడంతో చాలా మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు మొదలు పెట్టారు. ప్రెజర్ ఎక్కువ అవ్వడంతో డిసెంబర్ 29, 1944లో భాగవతార్ కి కండిషనల్ బెయిల్ ఇచ్చారు. బెయిల్ వచ్చాక కృష్ణ సినిమాల్లో నటించాడు కానీ భాగవతార్ మాత్రం ఇంట్లో నుంచి బయటికి రాలేదు. బయట ప్రజలు ఏమనుకుంటున్నారో అనే బాధతో తను సైన్ చేసిన ఫిలిమ్స్ ని కూడా వదిలేసుకున్నాడు. కొన్ని రోజులకి పోలీసులు సాక్ష్యాల్ని సేకరించి ఫిబ్రవరి 1945లో మళ్లీ పోలీసులు ఎన్ఎస్ కృష్ణని, త్యాగరాజ్ భాగవతార్ ని అరెస్ట్ చేసి మద్రాస్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఎస్ఎం శ్రీరాములు నాయుడు ఆ హత్య సమయంలో బొంబాయిలో ఒక ప్రొడ్యూసర్ తో మీటింగ్ లో ఉన్నట్టు ప్రూఫ్స్ ని చూపించడంతో శ్రీరాములు నాయుడు తప్పించుకున్నాడు. కానీ ఎన్ఎస్ కృష్ణ మరియు త్యాగరాజ్ భాగవతార్ మాత్రం ఈ హత్యలో భాగమని కోర్టు నిర్ధారించింది. హత్య జరిగిన రోజు భాగవతార్ అకౌంట్ నుంచి 3,500 రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయని ప్రూఫ్ ని చూపించారు. అలానే జయానందన్ కూడా అప్రూవర్ గా మారిన సాక్ష్యాలతో ఎన్ఎస్ నాయుడుని, త్యాగరాజ్ భాగవతార్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు నుంచి బయటికి రావడానికి త్యాగరాజ్ భాగవతార్ చాలా డబ్బులు ఖర్చు చేశాడు. ఈ కేసు మీద ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళినా కేసు రిపోర్ట్ మాత్రం ఎప్పుడు తనకు వ్యతిరేకంగానే వచ్చేది. ఇన్కమ్ ఆగిపోయింది. కేసు నుంచి తప్పించుకోవడానికి చాలా డబ్బులు ఖర్చు చేశాడు. ఇలా జైలులో 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పట్లో ఎన్ఎస్ కృష్ణకి ద్రవిడియన్ పార్టీ వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. దీంతో పెరియార్ పార్టీ ఎన్ఎస్ కృష్ణకి సపోర్ట్ ఇవ్వడం మొదలు పెట్టింది. ప్రజల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి 50,000 రూపాయల డబ్బులతో లండన్ లో కేసు వేశారు. అప్పట్లో భారతదేశం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉండేది. అందుకనే కేసు లండన్ కోర్టుకి చేరుకుంది. విఎల్ యతిరాజ్ అనే ఒక ఫేమస్ లాయర్ ఎన్ఎస్ కృష్ణ మరియు త్యాగరాజ్ భాగవతార్ తరపున వాదించారు. లండన్ కోర్టు కేసుని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. అప్రూవర్ గా మారిన జయానందన్ పోలీసులు కొట్టి తనతో అలా చెప్పించారని చెప్పాడు. అలానే లక్ష్మీకాంతన్ ని దాడి చేసిన తర్వాత లక్ష్మీకాంతన్ పోలీస్ స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు.
చేశాడని, కానీ ఆ కంప్లైంట్ లో ఎన్ఎస్ కృష్ణ మరియు త్యాగరాజ్ భాగవతార్ల పేర్లు లేవని, దీనితో సరైన ఆధారాలు లేక ఎన్ఎస్ కృష్ణని త్యాగరాజ్ భాగవతార్ని 1947లో జైలు నుంచి విడుదల చేశారు. అయితే అప్పటికి తమిళనాడులో చాలా మార్పులు వచ్చేసాయి. ఫ్యాన్స్ కూడా త్యాగరాజ్ భాగవతార్ని మర్చిపోయారు. డబ్బులు మొత్తం పోలీస్ కేసుల కోసం ఖర్చు చేశాడు. కార్లు, బంగ్లాలు అన్ని అమ్మేసుకున్నారు. 1948లో రజముక్తి అనే సినిమా తీశారు, కానీ తన యాక్టింగ్ అవుట్డేటెడ్ అయిపోయింది. తన సినిమాకి ఆడియన్స్ కూడా రావడం మానేశారు. ప్రొడ్యూసర్స్ ఎవరు తనతో సినిమా తీయడానికి సిద్ధంగా లేరు. దీనితో సరైన తిండి తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కెరీర్స్ పోతాయని వాళ్ళ తరపున లక్ష్మీకాంత్ మీద యాక్షన్ తీసుకునేలా చేసిన త్యాగరాజ్ భాగవతార్ కి సపోర్ట్ గా మూవీ ఇండస్ట్రీలో ఏ వ్యక్తి కూడా సహాయం చేయలేదు. ఆ కోపంతో తను చనిపోయాక ఏ సినీ ఇండస్ట్రీ వాళ్ళు కూడా తన శవాన్ని ముట్టుకోకూడదని చెప్పారు. అలా 49 సంవత్సరాల వయసులో 1959లో తమిళ్ ఫస్ట్ సూపర్ స్టార్ అయిన త్యాగరాజ్ భాగవతార్ గారు చనిపోయారు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ ఒక కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.